హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఈరోజు నేను చెప్పబోయే వీడియోలో చీమల ప్రపంచం మరియు వాటి యొక్క ఐకమత్యత గురించి తెలుసుకుందాం. అవి ఒకే పుట్టలో కలిసి ఉండడమే కాదు, వాటి పని అవి సక్రమంగా చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణను పాటిస్తాయి కూడా. చీమలు పుట్టుకొచ్చింది కందిరీగల నుండి. ఇవి సుమారు 10 కోట్ల ఏళ్ల కిందట కందిరీగలతో విడిపోయి ప్రత్యేక జీవులుగా రూపొందాయి. చీమలది ఒకే జాతి అనుకుంటే మనం పొరబడినట్టే. సుమారు 12,000 జాతులుగా ఈ చీమలు ఉన్నాయట. ప్రపంచంలో మొత్తం చీమలను కలిపితే వాటి బరువు మనుషుల బరువు కన్నా ఎక్కువ ఉంటుందట. మన మాదిరిగానే చీమలకు ఊపిరితిత్తులు, గుండె లాంటివి ఉండవు. రక్తానికి రంగు కూడా ఉండదు. మన మాదిరిగానే చీమలకు ఊపిరితిత్తులు, గుండె లాంటివి ఉండవు. రక్తానికి రంగు కూడా ఉండదు. అయినా కొన్ని అంచనాల ప్రకారం చీమలు తమ శరీర బరువు కన్నా 10 రెట్ల నుండి 50 రెట్ల వరకు బరువును మోయగలవు. అంటే ఒక సాధారణ మానవుడు 1000 కిలోల బరువు మోయడంతో సమానం అన్నమాట. శరీరంపై కవచానికి ఉండే సన్నని రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి చీమలు. మనకు కనబడేవి 2 కళ్ళే అయినా వాటిల్లోనే చిన్న చిన్న కళ్ళు బోలెడన్ని కలిసి ఉంటాయి ఈ చీమల్లో. అంటే ఈగలకు ఉన్నట్టుగా అన్నమాట. మీకు ఇంకో విషయం తెలుసా? చీమ తల మీద అటు ఇటు కదిలే కొమ్ముల్లాంటి యాంటెన్నాలతో తాము విడుదల చేసే రసాయనాల వాసనను పసిగట్టి చీమలు ఎంచక్కా మాట్లాడేసుకుంటాయి. ఈ చీమల కూరల బలం అంతా ఇంత కాదు. అలాగే పుట్టలను కట్టుకోవడంలో చీమల తెలివి అంతా ఇంత కాదు. వానలు కురిసినా ఎంత మాత్రం పడిపోకుండా అలాగే ఆ గోడలు బలంగా ఉండేందుకు మట్టి, ఇసుకల్లో పుల్లలను కలిపేస్తాయి. వింటుంటే ఆశ్చర్యంగా లేదు? పైగా ఆ గోడల లోపల బోలెడు అరలు ఉంటాయి. ఒక్కో అవసరానికి ఒక్కో అర. మనకు బెడ్రూమ్, డైనింగ్ రూమ్, పూజా రూమ్ ఉన్నట్లే అన్నమాట. కొన్నింటిలో ఆహారం దాచుకుంటే మరికొన్నింటిలో పిల్లల పెంపకం, అలాగే ఇంకొన్ని గదులు విశ్రాంతి కోసం కట్టుకుంటాయి ఈ చీమలు. ఇలా గదులు ఎన్నో ఉన్నా అన్ని గదులను కలిపేలా దారులు ఏర్పాటు చేసుకోవడం ఎంత మాత్రం మర్చిపోవట. కలిసికట్టుగా జీవించడంలో, పనులను విభజించుకోవడంలో చీమలను మించిన మరో జీవి లేదు అంటే ఆశ్చర్యమేగా. ఒక్కో పుట్టలో దాదాపు 80 లక్షల దాకా ఈ చీమలు నివసిస్తాయి. అన్నట్టు ఈ చీమలకి రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో మొగ చీమలు, రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు, కాపలా చీమలు, ఇలా రకరకాల హోదాలు కలిగిన చీమలు ఉంటాయి. వేటి పని వాటిదే. రెక్కలు ఉండే రాణి చీమ గుడ్లు పెట్టడం తప్ప మరే పని చేయదు. బాధాకరమైన విషయం ఏంటంటే మొగ చీమలు రాణి చీమలతో జత కలిసాక వెంటనే చనిపోతాయి పాపం. ఇక రాణికి సేవలు చేసేవేమో శ్రామిక చీమలు. ఇవి రాణి చీమ శరీరం నుంచి వచ్చే రసాయనాన్ని రుచి చూసి దాని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటాయి. గుడ్లను కాపాడడం, అవి లార్వా దశ నుంచి పిల్లలుగా మారి పెద్దయ్యే వరకు కనిపెట్టుకొని ఉంటాయి. అలాగే చీమలు పెట్టిన పుట్టలను కాపాడే పని సైనిక చీమలది. శత్రువులు దాడి చేశారని తెలియగానే, అంటే మానవ మాతృలు కానీ ఇతర జీవులు కానీ చీమల మీద దాడి చేశారని తెలియగానే కాపలా చీమలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. వాటిని పసిగట్టగానే సైనిక చీమలు ఒక పెట్టున దాడికి దిగుతాయి. ఇంకో విషయం, మనకు మళ్ళీ చీమలు కూడా మాట్లాడగలుగుతాయి. చీమల మాటలను ఒక రకంగా రసాయనిక భాష అనుకోవచ్చు. ఎందుకంటే ఏ విషయాన్నైనా తమలోంచి వచ్చే ఫెరోమోన్స్ ద్వారా తెలియజేస్తాయి. ఉదాహరణకు ఏ చీమకైనా ఆహారం కనబడిందనుకోండి, వెంటనే అది ఫెరోమోన్ను దారి అంతటా విడుదల చేసుకుంటూ తమ ఇంటికి వస్తుంది. తిరిగి తన వారిని వెంటేసుకొని ఆ వాసనను బట్టి అక్కడికి చేరుకుంటుంది. ఇక చీమలు తమ స్థావరాన్ని ఎలా కనుక్కుంటాయంటే దారిలో ఉన్న కొండ గుర్తులతో పాటు సూర్యుడి దిశను గుర్తుపెట్టుకొని తమ స్థావరాన్ని చేరుకుంటాయి. ఓ మై గాడ్, హ్యాట్స్ ఆఫ్ టు ద చీమల ప్రపంచం. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారుగా చీమల ప్రపంచం గురించి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ. ఇక మీలో ఎవరికైనా కామెడీ పండించే సత్తా ఉందా? అయితే త్వరలో ప్రారంభం కాబోతున్న మా న్యూ యూట్యూబ్ ఛానల్లో కామెడీ పండించుటకు కామెడీ ఆర్టిస్టులు కావాలను. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెంబర్లలో సంప్రదించండి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.